గ్రౌండ్ రిపోర్ట్. ప్రజలకు పౌష్టికాహారాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతుకు మాత్రం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పశ్చిమాసియా యుద్ధంతో భారత్ నుంచి కోడిగుడ్లు ఎగుమతి నిలిచిపోయింది. దీంతో పౌల్ట్రీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్డు ధర ఎందుకు పడిపోయింది? బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు రైతుకు ఎందుకు దక్కటం లేదు? అసలు నెక్ నిర్ధారించిన ధరకు ఏనాడైనా కోడిగుడ్ల విక్రయాలు జరుగుతున్నాయా? వరుస విపత్తులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ రైతులేమంటున్నారు? అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భారత్లో కోడిగుడ్డు వినియోగం WHO సూచనల మేరకే పాటించేవారు లేరా? కుదేలవుతున్న పౌల్ట్రీ రంగంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ గోదావరి జోన్ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎక్కడో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులకు సైతం తీవ్ర నష్టం వాటిల్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి పౌల్ట్రీ రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమలో జరుగుతున్న నష్టాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది? అటు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి కోడిగుడ్లకు సంబంధించి రైతులు ఏమంటున్నారు? ఇక్కడ కోడిగుడ్ల ధర నిర్ధారించేటువంటి నెక్ సంబంధించినటువంటి చైర్మన్ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఒక సంఘం కూడా ఉన్న నేపథ్యంలో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి సమస్యలు ఏంటి అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో అటు రైతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా కోడిగుడ్లకు సంబంధించి కూడా ధరలు తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతులకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కోడిగుడ్డు ధరలు ఏ విధంగా ఉన్నాయి? దానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది రైతులకు అనేది దానికి సంబంధించి గోదావరి జోన్కు సంబంధించి నెక్ చైర్మన్ ఇప్పుడు మనతో ఉన్నారు మల్లిని శ్రీనివాస్ గారు. సరే సార్, ఇప్పుడు యుద్ధ ప్రభావం కోడిగుడ్లపై పౌల్ట్రీ రైతులపై కూడా పడినట్టు తెలుస్తుంది. ఎలా ఉంది? ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటికీ ఎగ్ రేటు ₹4.90 నుంచి ₹5 ఉందండి. యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే మార్కెట్ షటన్ డ్రాప్ వచ్చేసి మొత్తం ఎక్స్పోర్ట్స్ ఆగిపోయింది. మొత్తం గల్ఫ్ కంట్రీస్కి కానీ సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్, వేరే కంట్రీలు కూడా వెళ్ళియండి. అన్నీ కూడా వెంటనే యుద్ధం స్టార్ట్ అయిన మొన్నడే స్టాప్ ఆర్డర్స్ వచ్చేసినాయి. స్టాప్ ఆర్డర్స్ రావడమే కాకుండా దారిలో ఉన్నాయి కూడా కొన్ని వెసలు లోడ్ అయినవి కూడా వెనక్కి ఇచ్చేసారు రిఫండ్. అవి కూడా కొన్ని మార్కెట్లు రావడం అవన్నీ జరగడం వల్ల మార్కెట్ అంతా ₹1 నుంచి ₹1.20, ₹1.30 బాగా సడన్గా పోయిందండి. 1 వీక్లో 4.90 నుంచి ఇవాళ 3.70, 3.5 కూడా ఇచ్చేస్తున్నారు చాలామంది రైతులు అమ్ముకోలేక. 3.40కి, 3.20 కూడా ఇచ్చేస్తున్నారు. రకరకాల రేట్లు. మా నెక్ రేట్ ఇవాళ 3.70 నెక్ రేట్ నడిచి, కానీ నెక్ రేట్ కూడా ట్రాడలు కట్టకపోతే ఏదో రేటు ముందు గుడ్లు వెళ్ళిపోవాలి. 3.5కో, 3.40కో, 3.30కో చాలామంది చిన్న రైతులు అమ్ముకొని గుడ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుడ్లు వెళ్ళక డబ్బులు గుడ్లు వెళ్ళిపోతేనే డబ్బులు వస్తాయండి సాయంత్రానికి. ఇవాళ గుడ్లు అమ్ముకుంటే రేపు పేమెంట్ ఇస్తాడు. గుడ్లు వెళ్ళక డబ్బులు లేక మళ్ళీ ఫీడ్ కొనుక్కోవాలి. ఏ రోజు కాదు ఫీడ్ రావాలి. ఫీడ్ లేక చాలా చిన్న రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న రైతులు చాలామంది ఉన్నారు. మన వెస్ట్ గోదావరి జోన్లో ఉన్న చిన్న రైతులు ఏ జోన్లో లేరండి. వెస్ట్ గోదావరి జోన్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో ఉంది పెద్ద ఫార్మ్స్, కృష్ణా జిల్లా ఉన్నాయి పెద్ద ఫార్మ్స్. ఓన్లీ గోదావరి జోన్లో చాలా చిన్న ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. నెంబర్స్ 300 మంది ఫార్మర్స్ ఉన్నారండి వెస్ట్ గోదావరి. లేయర్ ఫార్మర్స్, బాయిలర్ ఫార్మర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. లేయర్ ఫార్మర్స్ 300 మంది ఉన్నారు. ఈ చిన్న ఫార్మర్స్ అవడం వల్ల చాలా ఇబ్బంది పడి గుడ్లు వెళ్ళక. పెద్ద ఫార్మర్ అంటే రోజు లారీ గుడ్లు కట్టి వాళ్ళు ఏదో రకంగా అమ్ముకోగలుగుతున్నారు. రోజు 100 బాక్సులు, 50 బాక్సులు, 10,000 గుడ్లు, 5,000 గుడ్లు వచ్చి వాళ్ళకి లారీ అవ్వాలంటే వాళ్ళకి 10 రోజులు పడుతుంది. 10 రోజులు గుడ్లు ఆగవు. ట్రాడర్కి ఇస్తారు. ట్రాడర్ సరిగ్గా చిన్న వాళ్ళు చూస్తే కడదాంలే అని వదిలేస్తున్నారు. ట్రాడర్లు కూడా చిన్న రైతులు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద రైతులకు బ్యాన ప్యాక్ చేస్తున్నారు. చిన్న రైతులకు ఇద్దరికి ఇబ్బంది పెడుతున్నారు. ఇలా 3.70కి కొంతమంది అమ్ముకోగలుగుతున్నారు. కొంతమంది 3.5కి, కొంతమంది 3.20కి, కొంతమంది 3.30కి రకరకాలుగా ఏదో రంగం ముందు అమ్ముకుని మనం కోళ్ళి మేత వేసి నిలబెట్టుకుంటే వాళ్ళు ఎంత లాస్ వచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలో చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే మన రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి మన గుడ్లు ఎంతో కొంత ఇప్పుడు కొన్ని తీసుకుంటున్నారు గవర్నమెంట్. దానికి అడిషనల్గా ఇంకో 20%, 30% తీసుకుంటే కొన్ని బెంగాల్, బీహార్ వెళ్ళి గుడ్లు తగ్గి అక్కడ కూడా మార్కెట్ స్టేబుల్ అయితే మన రైతులు నిలబడతారు అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మీ ద్వారా తీసుకెళ్లవలసిందిగా కోరు. ప్రధానంగా రైతులు సాగు చేసినటువంటి పౌల్ట్రీలో గుడ్డు ధర, ఒక కోడిగుడ్డు తయారవ్వాలంటే ఎంత పడుతుంది? ఎంత ధర వస్తే వాళ్ళకి మద్దతు దక్కుతుంది? రైతుకి ఎలా మద్దతు ధర, రైతుకి కావాల్సింది ₹4.75 కనీస ధర ఉంటే రైతు నిలబడగలుగుతాడండి పౌల్ట్రీ ఫార్మర్. ఎలా అన్ని ఫీడ్ కాస్ట్ కానివ్వండి, పవర్ బిల్లు, లేబర్ కాస్ట్లు అన్నీ లెక్కేస్తే ₹4.75 ఉంటే సరిపోతుందండి. అంతే, ప్రాఫిట్ కాదు, లాస్ లేకుండా ప్రాఫిట్ లేకుండా సరిపోతుంది. ₹4.75 పైన ఉంటే ప్రాఫిట్తో బయటపడతారు రైతు. పౌల్ట్రీ ఫారం నిర్వహించాలంటే చాలా కష్టమైన పని అండి. పౌల్ట్రీ చిన్నపిల్లల దగ్గర నుంచి వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచాలి.
పెంచిన తర్వాత వాటిని ఎన్నో రకాల వ్యాక్సిన్ చేసి అన్నీ పెంచుకుని 300 పెంచిదికి 20 వారాలకి ప్రొడక్షన్ వస్తుంది. 20 వారాలకి ఇవాళ 350 రూపాయలు కాస్ట్ అవుద్ది ఒక కోడి. ఆ కోడిని మళ్ళీ ఒక కోడి రోజు చనిపోతుందంటే 350 రూపాయలు, 10 కోడి పోయినట్టు 3500. అలా అవి కూడా లాస్లోకి వెళ్తాయి. అవన్నీ లెక్క వేసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ 4.75 నుంచి 5 రూపాయలు అవుతుందండి. ఇవాళ దానితో సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితే సమ్మర్లో ఈ టెంపరేచర్ 35, 36 ఉంది. ఇప్పుడు 40 డిగ్రీకి వెళ్ళిందంటే ఇప్పుడే ఆల్రెడీ టెంపరేచర్తో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టెంపరేచర్ ఇంకా పెరిగితే ఫీడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఫీడ్ 10 to 15%, 20% ప్రొడక్షన్ డ్రాప్ అయిపోతుంది. దాని తోడు మాకు స్ప్రింక్లర్స్ రన్ చేయాలి, అన్నీ రన్ చేయాలి. పవర్ బిల్ పెరిగిపోద్ది, లేబర్ కాస్ట్ పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోయి సమ్మర్ 2 నెలల్లో చాలా కష్టంగా 3 నెలలు పౌల్ట్రీ రైతులు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అయినా సరే అన్ని కష్టాలు పడి పౌష్టికాహారాన్ని న్యూట్రిషన్ వాల్యూ ఉన్న పౌష్టికాహారాన్ని అందరికీ అందిస్తున్నారండి. చాలా తప్పు. ఇవాళ గుడ్డు ₹3.70, ₹4, ₹5 అని చాలా చవకండి. ఒక చిన్న టీ గ్లాస్ ఎక్కడికి వెళ్ళినా ₹10. గుడ్డు ₹5 అంటే ఏముందండి గుడ్డు రేటు? జాంకాయ కొనుక్కోవాలని ₹10. గుడ్డు ₹7, ₹8 మామూలు రిటైల్ రేట్లు. కన్జ్యూమర్కి వెళ్తే కన్జ్యూమర్ దగ్గర డిస్టెన్స్ లేదు. కన్జ్యూమర్ ₹7, ₹8 పర్లేదు. ఫార్మర్కి ₹5 కనీసం రేట్ వస్తే కన్జ్యూమర్కి ₹7 వెళ్తున్నాయి. అంటే మధ్యలో చిన్న ట్రేడర్లు అమ్ముకుని వాళ్ళు పట్టికలు అమ్మాలి కాబట్టి కన్జ్యూమర్కి ₹7 వరకు రెసిస్టెన్స్ లేదు. కానీ మధ్యలో కన్జ్యూమర్ దగ్గర ఇప్పుడు కూడా ₹6, ₹6.5 అమ్మేస్తున్నారు. కానీ రైతుకు వచ్చేది ₹3.50, ₹3.70. కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తే చాలామంది మేము ₹6 గుడ్డు కొనుక్కున్నాం అన్నారు. ఈ మధ్యలో చాలా దళారులు చేసి కొంత ఇబ్బందులు, పైన మార్కెట్లో ఉన్న ఇబ్బందులు. కలకత్తాలో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఈ గోదావరి జోను, ఈస్ట్ గోదావరి జోను, కృష్ణా జిల్లా జోను, 3 జోన్లు మెయిన్ కలకత్తా రేటు మీద ఆధారపడాల్సి వస్తుందండి. కలకత్తాలో ఒక ట్రేడరు ఇవాళ పొద్దున్నే ఈ రేటు పెట్టాడంటే ఆ రేటుని బట్టి ఇక్కడ రేటు పెట్టవలసి వస్తుంది. అతను అక్కడ మనం సరుకు వెళ్ళడం తగ్గించగలిగితే మార్కెట్ నిలబడుతుంది. లేదా అతనికి 10 రోజు కలకటాలో శారదా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో రోజు 9 లారీలకే కెపాసిటీ, 15 లారీలు 14 లారీలు వెళ్ళిపోతున్నాయండి. వెళ్ళిపోతే అతను రేటు రోజు అతని ఇష్టం ఏదో రేటు ప్రకటిస్తారు. అతను ఇచ్చిన రేటు కింద ఇక్కడ 75 పైసలు 70 పైసలు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కానీ ప్యాకింగ్ కాస్ట్ కానీ తగ్గించేవాళ్ళు మనం. దాని గురించి అతను ఏ రేటు పెడితే ఆ రేటు తగ్గించి పొజిషన్కి మన రైతులు వచ్చేసారు. అది మనం కలకటాకి వెళ్ళి గుడ్లను మ్యాక్సిమం తగ్గించగలగాలంటే మన లోకల్ కన్జంప్షన్ పెరగాలండి. మన స్టేట్లో లోకల్ కన్జంప్షన్ పెరగాలి. పెరగకపోతే మన ఈ ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ సర్వైవ్ అవ్వడం కష్టం అండి. ఓన్లీ బెంగాల్లో పౌల్ట్రీ పెరిగిపోయింది. అక్కడ లోకల్లో పౌల్ట్రీ ఫార్మర్స్ అక్కడ బెంగాల్లో సబ్సిడీలు ఇస్తుంది గవర్నమెంట్. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కోడిగుడ్డుని ఉత్పత్తి చేసినటువంటి పౌల్ట్రీ రైతుకు మాత్రం తీవ్ర నష్టాలు అనేది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అటు అనేక కారణాలతో అటు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి లేక పక్క రాష్ట్రాలపై ఆధారపడడం, ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ స్టాక్ పెరిగిపోవడంతో కూడా ఈ ధర పడిపోవడానికి కారణంగా తెలుస్తుంది. కోడిగుడ్డుకు ఒక రైతు తయారు చేయాలంటే దానికి ₹3.75 నుంచి ₹4.75 వరకు ఖర్చు అవుతుంది. అది కనీస ధర. అది రాకపోతే కనుక నష్టమే అని కూడా చెప్పవచ్చు. కానీ ఈరోజు మార్కెట్లో 3.5 కూడా దక్కడం అనేది కూడా రైతుకి తీవ్ర ఆవేదన పరిచేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ₹5 కన్నా ఎక్కువగా ఉంటేనే ఈరోజు రైతుకి ఒక మద్దతు ధర దక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని ఇక్కడ కోడిగుడ్డు ఉత్పత్తి పెరగడంతో పాటు కోడిగుడ్డు వినియోగం పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాలకు నేరుగా పంపించేటువంటి అవకాశాలు కూడా సృష్టించాలని కూడా ఈరోజు గోదావరి జోన్ నెక్ చైర్మన్ శ్రీనివాసులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవైపు ఇరాన్ అమెరికా యుద్ధం, మరోవైపు విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రతి ఏటా పౌల్ట్రీ రైతులపై ఏదో ఒక నష్టం పడుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీలో కూడా పెద్ద ఎత్తున కోళ్ల నిల్వలు ఉండిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్లకు సంబంధించి ధర పతనం అయిపోయినటువంటి వాస్తవాలు మనకు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మనతో ఉన్నారు సుబ్బారావు గారు. సరేంటి సార్, ఈరోజు ఏపీ వ్యాప్తంగా కూడా పౌల్ట్రీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? పౌల్ట్రీ రైతుల పరిస్థితి ఇప్పుడే కాదండి, గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా ట్రేడర్స్ యొక్క రేటే ఇప్పుడు నిర్ణయించిన రేటుకే అమ్ముకోగలుగుతున్నాం, కానీ నెక్ రేట్ ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే పౌల్ట్రీ యొక్క రైతుల యొక్క బలహీనతని వారు బలహీనత సొమ్ము చేసుకుంటూ ట్రేడర్స్ ఆ రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. ట్రేడర్లు నిర్ణయించిన రేటుకే రైతులు గుడ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతూ ఉన్నది. దాని మీద ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేని ఏళ్ళ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం.
ప్రస్తుతం ఇప్పుడైతే ప్రత్యేకంగా ఈ వార్ సందర్భంగా నమ్మక్కల్ ప్రాంతం నుంచి అక్కడి నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్లన్నీ ఆగిపోవటం వల్ల అవి కూడా మార్కెట్కి రావటం, దానివల్ల ఎక్కువగా గుడ్లు సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గింది అనేది ఉద్దేశంతో రేటు 3.5 రూపాయలకి తగ్గించడం జరిగింది. దానివల్ల ప్రత్యక్షంగా ఏ రోజుకి ఆ రోజు కోడికి రూపాయన్నర రైతు నష్టపోతూ ఉన్నాడు ఈ రోజున. దీని మీద కొంచెం మేము కూడా దృష్టి పెట్టడం జరిగింది. కానీ ట్రేడర్స్ యొక్క హస్తాల్లోంచి మేము బయటికి రాలేక విలవిల్లాడుతూ ఉన్నాం. దాని మీద ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి. మా యొక్క విన్నపాలని వారు ఒకసారి వింటారని మేము ఎంతో ఆశిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా మన బర్డ్ ఫ్లూ టైంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇమీడియట్లీగా రియాక్ట్ అవ్వటం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా మమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని పిలిచి మా యొక్క ఇబ్బందులు కష్ట నష్టాలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే నేనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. దాని మీద ఆయన ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో కూడా మా యొక్క ఇబ్బందులు తెలియపరుచుకుందామని మేము అనుకుంటూ ఉన్నాం. అంటే ఎంతమంది పౌల్ట్రీ రైతులు కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు? ఎన్ని గుడ్లు ఉత్పత్తి జరుగుతుంది? ఇక్కడి నుంచి ఎంత ఎగుమతి జరుగుతుంది ఇతర దేశాలు? దాదాపు 5 కోట్లు మన యొక్క రాష్ట్రం నుంచి ఉత్పత్తి కోళ్ళు ఉన్నాయి. దానిలో 4.5 కోట్ల గుడ్లు ఇంచుమించుగా ఉత్పత్తి జరుగుతూ ఉంటుందని మా యొక్క అంచనా. దాని మీద ఇప్పుడు దాదాపు ఒక 50 లక్షల పౌల్ట్రీ ఫాము తగ్గిపోయిందనేదే మా అంచనా. అయితే ఎందువల్ల అంటే రైతులు నష్టాలు తట్టుకోలేక అమ్మేయటం కానీ క్లోజ్ చేయటం కానీ లేకపోతే డిస్మాంటిల్ చేసిన పౌల్ట్రీస్ కూడా కొన్ని రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఒక 50 లక్షల పౌల్ట్రీ కెపాసిటీ తగ్గిందనే మేము అనుకుంటా ఉన్నాం. అయినా కానీ ఈ ట్రేడర్స్ చేతిలో నుంచి బయటికి రాక గుడ్డు పొద్దుటే వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు రైతులు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రావటం వల్ల పూర్తి స్థాయిలో నష్టాల్లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైనా ఒకసారి 2 నెలల్లో 1 నెల లాభాల్లో రేటు వచ్చినా కానీ కంప్లీట్గా ఉన్న నష్టాన్ని పూడ్చలేకపోతున్నాం సరిగదా. వెంటనే మళ్ళీ ఏదో ఒక అవాంతరం రావటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం, దానివల్ల పూర్తి స్థాయిలో నష్టం ఉన్నది. దీని మీద ప్రభుత్వం కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాం. అంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం అయితే ఇక్కడ కోడిగుడ్డు రేటు పడిపోయింది. అంటే ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది అసలు ఇక్కడ నుంచి కోడిగుడ్డు? ఇక్కడ నుంచి గల్ఫ్ అంతా కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఎక్కువగా నమ్మకాల నుంచి అవుతుంది, మన రాష్ట్రం నుంచి అవ్వదు కానండి. అక్కడి నుంచి ఆగిపోవటం వల్ల ఆ గుడ్లు మేము ఎక్కడైతే మార్కెటింగ్కి చేసుకుంటా ఉన్నామో ఆ ప్రాంతానికి రావటం వల్ల ఆ గుడ్లు ఈ గుడ్లు ఎక్కువ అవటం వల్ల మార్కెట్ వీక్ అయిందండి. అంటే ఏంటి మరి ఇప్పుడు కోడిగుడ్డుకు సంబంధించి స్థానికంగా వినియోగం పెరిగితే ఇటువంటి పరిస్థితి ఉండదని కూడా చాలామంది చెప్తున్నారు. అసలు వినియోగం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? వినియోగం బాగానే ఉందండి, చెడ్డగా ఏమీ లేదు. ఇయర్ బై ఇయర్ పెరుగుతూ కూడా ఉన్నది. ప్రజలందరికీ కూడా దీంట్లో ఉన్న గుడ్లో ఉన్న వాల్యూస్ అందరూ అర్థం చేసుకున్నారు. అట్లాగే డాక్టర్లు కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు. రోజుకు 1, 2, 3 గుడ్లు తినమని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా మునుపటి మీద బాగా ఎక్కువగానే తింటున్నారు. అయినా కానీ ప్రొడక్షన్ ట్రేడింగ్ మాయాజాలంలో మేమేం చేయలేకపోతా ఉన్నాం. దాన్ని కొంచెం మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఇప్పటికే ఫార్మ్స్ పెట్టిన రైతులని ప్రభుత్వం ఏ విధంగా అయినా పరిహారాలు ఇవ్వడం కానీ, లేకపోతే మొన్న వచ్చినటువంటి బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎవరికైనా పరిహారాలు ఇవ్వడం జరిగిందో, అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి సహకారం కావాలి మీకు? మన బర్డ్ ఫ్లూ సందర్భంగా వచ్చిన రైతులకి పరిహారం ఇస్తుంది గవర్నమెంట్ అనే విషయం మాకు తెలిసి ఉన్నది. ఇంకా పరిహారం ఇచ్చినట్టు లేరు కానీ వస్తుందని తెలిసింది. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్గా మాకు ఏంటంటే క్రితంసారి మాకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అయ్యి ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత మాకు అవన్నీ తీసేశారు. కొంచెం అవి కూడా ఇప్పించమని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలా చేయాలనేదాన్ని ఒకసారి గవర్నమెంట్ మాతో సమావేశం ఏర్పాటు చేసి మా కష్ట నష్టాలు తెలుసుకుని కొంచెం మా సహకరించమని కోరుతున్నాం. అంతే అండి. అంటే బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు విక్రయాలకి నెక్కు ఒక ధర నిర్ధారిస్తుంది. ఆ ధర ప్రకారం విక్రయిస్తారని కూడా చెప్తూ ఉంటారు. అది నిజంగా ఇప్పుడు అది అమలు అవుతుందో? అసలు ధర ఏ విధంగా నిర్ధారిస్తుంది? అది అమలు జరగట్లేదండి. అంటే చాలా 365 రోజులు సంవత్సరానికి ఉంటే 300 రోజులు ట్రేడర్ రేటే అమలు జరుగుతూ ఉన్నది. ఒక 60 రోజులు మాత్రం ఏమన్నా నెక్ రేట్ అమలు జరుగుతుందేమో. అది కూడా రైతులు
ఈ ఆర్థిక బలహీనత వల్ల కొంత ట్రేడర్ చేతిలోకి వెళ్ళిపోవటం. పౌల్ట్రీ రైతాంగం అంతా కూడా ఈరోజు నష్టాల్లో రావడానికి కారణం మధ్యలో ఉన్నటువంటి ట్రేడర్లు బాగుపడుతున్నారు తప్ప రైతులకు ధర దక్కడం లేదు. కేవలం 3.5 కూడా కోడిగుడ్డుకు దక్కడం లేదంటే మార్కెట్లో మాత్రం 6 రూపాయలు పైనే విక్రయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నెక్కు నిర్ధారించినటువంటి ధర ఎక్కడా కూడా అమలు అవడం లేదు. దాదాపు ఏడాదిలో 60 రోజులు కూడా అమలు అవడం లేదనేది కూడా ఈరోజు పౌల్ట్రీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి ట్రేడింగ్ చేసే విధానానికి సంబంధించి ఒక చర్చ అనేది కూడా తమతో జరిపి ఆ దిశగా ముందుకు వెళ్తే కానీ తాము ఈరోజు కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల మూలంగా కూడా ఇక్కడ ఎగుమతులు నిలిచిపోయి తాము నష్టపోతున్నామనేది కూడా ఈరోజు ఆక్వా ఏదైతే పౌల్ట్రీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోడిగుడ్లు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి ధర తగ్గిపోయింది. కోడిగుడ్డు ధర అయితే దీనికి సంబంధించి అసలు స్థానికంగా ఆ గుడ్డు వినియోగం ఏ విధంగా ఉంది, దానికి ధర తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, అయితే దీనికి సంబంధించి అవి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయని కూడా వైద్యులు సూచిస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇక్కడ వినియోగం పెరగట్లేదు, దానికి సంబంధించి అసలు పూర్తి ఉపయోగాలు తెలియజేసేందుకు మనతో వైద్యులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి కోడిగుడ్డు వినియోగం అనేది కూడా స్థానికంగా ఎక్కువగా లేదనేది రైతుల నుంచి కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి ఆ పోషకాలు ఏమున్నాయి, అవి ప్రజలకు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? నేను డాక్టర్ కావ్య, కెమిన్లో వర్క్ చేస్తున్నాను వెటనరీయన్గా. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి గుడ్డు వచ్చేసరికి అది బేసిక్గా మనకి తక్కువ ఖర్చుతో సంపూర్ణమైన పోషకాలు కలిగిన ద బెటర్ ఫుడ్ అండి. అన్నిటితో కంపేర్ చేస్తే మనకి చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో సాధారణంగా గుడ్డు ఒక 55 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. సో దాంట్లో మనకి అధిక ప్రోటీన్, దానికి సుమారుగా 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ అనేది మనకి శరీరానికి కావాల్సిన మోతాదులో సంపూర్ణంగా లభిస్తుంది. సో ఆ ప్రోటీన్లో 9 ముఖ్యమైన అమైనో యాసిడ్స్ అనేవి మనకి బాడీకి అందుతాయి. సో సాధారణంగా ప్రజలు పచ్చ సొన్నని పడేస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఏంటంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఒక అపోహ మాత్రమే. దాంట్లో కొవ్వు ఉంటుంది, కానీ అది మన శరీరానికి ఉపయోగపడే కొవ్వు, మంచి కొవ్వు. సో దాన్నే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. సో అవి మన గుడ్డు తీసుకోవడం ద్వారా మన బాడీలో చెడు కొవ్వును తగ్గించేసి మంచి కొవ్వుని శాతం పెంచడానికి సహాయపడుతుంది. దాంతోపాటు మనకి కొలిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దానివల్ల మనకి జ్ఞాపక శక్తి మరియు మెదడు అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే చిన్నపిల్లలకి డైలీ ఒక గుడ్డు ఇస్తే వాళ్ళ యొక్క మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే దాంట్లో ఉండే కోలిన్. అది కూడా కేవలం పచ్చసొన్నలో మాత్రమే లభిస్తుంది. అందుకని పచ్చసొన్న ఎప్పుడూ పారేయకుండా సో దాంతోపాటు తెల్లదాంతోపాటు కూడా తినమని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోటీన్ దాంతో పాటు మనకి వైటమిన్లు, ఖనిజాలు. వైటమిన్లు అంటే ఎక్కువ వైటమిన్ ఏ, డి, ఈ, వైటమిన్ B12 ఇవన్నీ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే మనకి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. సో ఖనిజాల్లో ముఖ్యమైనది సెలీనియం. సో ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మనుషులకి అంటే ప్రజల్లో అవగాహన కొంచెం ఎక్కువయ్యి సో ఈ వైటమిన్ ఈ, సెలీనియం, ఎన్రిచ్డ్ ఎగ్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ వైటమిన్ ఈ, సెలీనియం మనం బాడీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని ఈ గుడ్డు తయారు చేసే ఫార్మర్స్ కూడా గుడ్డు కోడి ఇచ్చే మేతలో వైటమిన్ ఈ, సెలీనియం నార్మల్గా వాడే కంటే అధిక మోతాదులో వాడడం వల్ల ఆటోమేటిక్గా గుడ్డులో కూడా ఆ శాతం అనేది పెరిగిపోతుంది. అందుకనే వాటినే డిజైనర్ ఎగ్స్ లేదా ఎన్రిచ్డ్ ఎగ్స్ అని అంటుంటారు. సో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరానికి మనకి యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. దాంతోపాటు అది చిన్నపిల్లలకే కాదు, కేవలం పెద్దవాళ్ళకు కూడా ఎక్కువగా ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో గుడ్లో సుమారుగా 75 నుంచి 80% వరకు నీరే ఉంటుంది. సో ఆ నీరు ఉండడం వల్ల తొందరగా అరుగుదల ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది గుడ్డులో. సో మనకు పెద్దవాళ్ళకి ఎముకలు బాగా గట్టిపడడానికి లేదా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యంగా అవసరం. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారంగా యాక్చువల్గా 250 గుడ్లు
కన్జంప్షన్ ఉంటుంది. బట్ మన ఇండియన్ కండిషన్స్లో ఇక్కడ 100 to 150 మాత్రమే ఉంది. సో దీని గురించి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈవెన్ మన స్కూల్స్లో డైలీ ఒక గుడ్డు ఇవ్వడము, సో ఇట్లాంటివి అంటే మన సాధారణ ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో మంచి పోషకాహారాన్ని అందించగలే సమతుల్యమైన ఆహారం ఏంటంటే అది గుడ్డు మాత్రమే. సో నేను సజెస్ట్ చేస్తాను ఎవ్రీవన్ టు ఈట్ 1 egg per day. అంటే ఈరోజు ప్రధానంగా ఇన్ని పౌష్టికాహారాలు కూడా ఇన్ని విటమిన్స్ కూడా దక్కుతున్నాయి ఈ కోడిగుడ్డు వల్ల. ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఇంకా అంగన్వాడీ కేంద్రాలు స్కూల్లో కూడా ఇస్తున్నారు, కానీ చాలా మందిలో అవగాహన లేదు. ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కోడిగుడ్ల ఉత్పత్తి పెరిగితే రైతులకు కూడా ఈరోజు ఎగుమతులు ఆగిపోతే రైతులు నష్టపోయాల్సిన పరిస్థితి వస్తుంది గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే. దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకుంది? అవగాహన అంటారా, అంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు అవగాహన పెరిగింది జనాల్లో. సో ఇప్పుడు ఖచ్చితంగా కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అంతకుముందు ఉన్నదానికంటే అవగాహన వచ్చింది. సో ఎగ్ ప్రొడక్షన్స్ కూడా ఇంకా ఇప్పుడు అది ఏంటంటే అంటే డిపెండ్స్, అది అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఎగ్ ప్రైస్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల మనకి సాధారణంగా గుడ్డు ఎక్స్పోర్ట్స్ లేవు. సో గుడ్డు అనేది నిలిపివేయబడుతున్నారు. సో కాస్ట్ అనేది తగ్గిపోతుంది. మనం 15 నుంచి 20 రోజుల వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలము. అదే వింటర్ సీజన్ చలికాలం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మనకి పెరుగుతుంది. అదే మనం ఎండాకాలం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే సో అక్కడ కొంచెం టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం కాబట్టి సో అది కొంచెం స్టోరేజ్ అనేది పెరుగుతుంది టైం. థ్యాంక్ యూ మేడం. అది చూస్తున్నాం ఈరోజు కోడిగుడ్డు వల్ల ఎన్నో ఉపయోగాలు. అటు పౌష్టికాహారాన్ని ఇస్తున్నటువంటి ఈ కోడిగుడ్డు అతి తక్కువ ధరకే దొరుకుతున్నటువంటి ఒక విటమిన్లు ఉన్నటువంటి గుడ్డు కావడంతో దాన్ని వినియోగం ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే WHO ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కూడా ప్రస్తుతం మన దేశంలో అంత వాడకం అనేది ప్రజల్లో లేదు. ఇప్పటికే ప్రభుత్వం అవగాహన చర్యలు చేపడుతుంది కాబట్టి మరింత పెద్దగా కూడా ఈరోజు ప్రజలు ఈ కోడిగుడ్లు వినియోగించే విధంగా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే సమ్మర్ రోజుల్లో కూడా కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రంలోగానే నిల్వ ఉండేటువంటి కోడిగుడ్లు మాత్రమే తినాలి. అంతకు మించి నిల్వ ఉంటే కనుక అవి దానివల్ల ఉపయోగం లేకపోవచ్చు అనేది కూడా వైద్యులు కావ్య కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఓవైపు గల్ఫ్ దేశాల్లో ఎగుమతుల ప్రభావం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతులు నిలిచిపోవడంతో నిల్వలు పెరిగిపోయినటువంటి ప్రభావంతో కూడా ఈ కోడిగుడ్డు ధర అయితే పడిపోయింది. ఖచ్చితంగా దాని ఉపయోగాలు మాత్రం బోలెడున్నాయనేది కూడా ఈరోజు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసాం కదా, పౌల్ట్రీ రంగంపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపు 4.5 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అందులో దాదాపు 50% పైగా కూడా ఎగుమతులపైన ఆధారపడి ఉంది. ఆ ఎగుమతుల్లో ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి కూడా ఈ ఏడాది కూడా ఒక గుదిబండలాగా పౌల్ట్రీ రైతులపై పడింది. ఈ తరుణంలోనే ఇప్పటికే గోదావరి జిల్లాలో ప్రస్తుతం మనం తణుకు, నిడదవోలు, ఉండ్రాజవరం ప్రాంతంలో అత్యధికంగా కోళ్ల పౌల్ట్రీ ఫామ్లు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఉండ్రాజవరం మండలం కాల్దరి ప్రాంతంలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్లు కూడా అత్యధికంగా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఏటా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఓవైపు వైరస్ల ప్రభావం, మరోవైపు బర్డ్ ఫ్లూ వచ్చి విపరీతంగా కూడా రైతులను నష్టపరిచిన నేపథ్యంలో అనేక పౌల్ట్రీలు మూతపడిపోయి మనం చూస్తున్నాం కదా. మూతపడిపోయినటువంటి పౌల్ట్రీ పరిశ్రమలు కూడా చూడొచ్చు. ఇక్కడ కోకల్లుగా అంటే గతంలో దాదాపు 5 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇప్పుడు దాదాపు కూడా ఒక 50 లక్షల ఉత్పత్తి తగ్గిపోయింది. కేవలం 4.5 కోట్ల వరకు కూడా ఉత్పత్తి జరుగుతుందనేది కూడా ఈరోజు ఆ నెక్ చైర్మన్ కానీ అలాగే పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కానీ స్పష్టం చేయడం జరిగింది. ఈ తరుణంలో మిగిలినటువంటి కోళ్ల ఫారంలు బతికించుకునేందుకు, ఆ కోళ్లను కాపాడుకునేందుకు కూడా అనేక ఆపసోపాలు పడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి మీద పడుతుంది అనేటువంటి ఆందోళన పౌల్ట్రీ రైతుల్లో కనిపిస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం ఆ యుద్ధ వాతావరణం అనేది కూడా కనిపించిన నేపథ్యంలో దానివల్ల గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రధానంగా బెంగాల్, కలకత్తా వంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఉత్పత్తి పెరిగిపోయిన తరుణంలో అవన్నీ కూడా ఎగుమతులు నిలిచిపోయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఈ తరుణంలో ₹4.75 ఒక కోడిగుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకు ఖర్చు అవుతుంటే ప్రస్తుతం ఈ యుద్ధ ప్రభావం ప్రారంభమైన తర్వాత, ఎగుమతులు నిలిచిపోయిన తర్వాత వాటి సంఖ్య దాదాపుగా కూడా ₹3.50 వరకు కూడా పడిపోయింది అనేది కూడా స్పష్టమవుతుంది. అయితే
రైతులకు ₹3.50 వస్తున్నప్పటికి కూడా బహిరంగ మార్కెట్లో మాత్రం ₹5, ₹6 వరకు కూడా ఈ కోడిగుడ్డు ధర ప్రస్తుతం అయితే విక్రయాలు జరుగుతున్నాయి. ట్రేడర్లు లాభపడుతున్నారు తప్ప పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నామనే ఆవేదన వీరి నుంచి ఖచ్చితంగా కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ఆదుకునేటువంటి సహకారం తమకు చేయాలనేది కూడా వారు కోరుతున్నారు. దాంట్లో భాగంగానే ట్రేడర్ల ద్వారా ఎగుమతులు చేయడం కాకుండా పౌల్ట్రీ రైతులే స్వయంగా ఎగుమతి చేసుకునే విధంగా అది ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్కు తాము విన్నవించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన దృష్టికి కూడా పౌల్ట్రీ రైతుల సమస్యలన్నీ కూడా తీసుకువెళ్తాం, తమను ఆదుకోవాలి, లేకుంటే కనుక మిగిలిన పౌల్ట్రీలు కూడా మూతపడేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఈరోజు పౌల్ట్రీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ కోడిగుడ్డు ఏదైతే పౌష్టికాహారాన్ని ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ కోడిగుడ్డు అనేది కూడా ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి విధంగా కూడా ప్రజలు ఇంకా ఎక్కువగా కోడిగుడ్లు తినాలి, ఇంకా విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండే విధంగా ఈ కోడిగుడ్ల సంఖ్య అనేది కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రైతులను ఆదుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రజల ఆరోగ్యం మెరుగుపడేందుకు కూడా అవకాశం ఉంటుందని ఓవైపు వైద్యులు కూడా సూచిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగు వేసి పౌల్ట్రీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.